పిఠాపురం పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి ప్రశ్న ఛానల్ ప్రతినిధి రావణ్ను ఉద్రిక్తతల మధ్య అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు అతనిపై ఏదో విధంగా దాడి చేయాలన్నట్టు పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకోవటం, అదే సమయంలో రావణ్కు అనుకూలంగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, అలాగే జై భీమరావు భారత్ పార్టీకి చెందినటువంటి నాయకులు వారందరూ కూడా భారీగా పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య కొద్దిగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో రావణ్ను కోర్టులో ప్రవేశపెట్టడానికి తీవ్ర జాప్యం జరిగింది. అదే క్రమంలో గత రాత్రి రావణ్ను పిఠాపురం కోర్టులో హాజరుపరిచారు పిఠాపురం పోలీసులు. అయితే వాదనలు విన్నటువంటి పిఠాపురం న్యాయమూర్తి దీనికి సంబంధించి రావణ్పై రిమాండ్ విధించాలని చెప్పి కోరినటువంటి పోలీసుల యొక్క వాంగ్మూలాన్ని పరిశీలించి దీనిపై రిమాండ్ విధించినటువంటి సెక్షన్లు ఏవీ లేవు, అన్నీ కూడా బెయిల్బులే కాబట్టి అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించండి వ్యక్తిగత పూచీకత్తుపై అన్నట్టుగా పోలీసులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రముఖ న్యాయవాది జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ రావణ్ తరపున వాదనలు వినిపించడం జరిగింది. అంటే ఉద్దేశపూర్వకంగా అతన్ని కక్షపూరితంగానే తీసుకొచ్చారు పిఠాపురం పోలీసులు అన్నట్టుగా, అందులో ఉన్నటువంటి సెక్షన్స్ ఏవి కూడా రిమాండ్కి పంపించేంతటి కాదు, ప్రతిదీ కూడా బిలో 7 yearsకు సంబంధించినటువంటి సెక్షన్స్ అవన్నీ కూడా స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా ఆయన వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి ఆయనకు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో పిఠాపురం కోర్టు నుంచి బయటకు వచ్చినటువంటి రావణ్ను అక్కడ ఉన్నటువంటి సర్పవరం పోలీస్ స్టేషన్లో 2025లో అతనిపై ఒక కేసు నమోదైంది. ఆ కేసులో అతను అదుపులోకి తీసుకుంటున్నామంటూ పిఠాపురం నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్కి రావణ్ అయితే తరలించారు. అయితే ఈ అంశంలో కూడా ఈరోజు సాయంత్రానికి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది సర్పవరం పోలీసులు. ఆయన ఏదో రకంగా రిమాండ్ చేయాలన్నట్టుగా పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నం. అయితే ఈ కేసు సంబంధించి కూడా కోర్టులో తానే అపియర్ అవుతానంటూ జడా శ్రవణ్ కుమార్ మీడియా ముందు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు కాకినాడ కోర్టులో రావణ్ను ప్రవేశపెట్టనున్నారు. ఆ కేసుకు సంబంధించి కూడా జడా శ్రవణ్ కుమార్ పోలీస్ స్టేషన్ నుంచి కాకినాడ కోర్టుకి అటెండ్ అవటం జరుగుతుంది. అయితే 2025లో జరిగినటువంటి కేసు ఏమిటని చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఒక స్కూల్ వాతావరణానికి సంబంధించి ఎండపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ కొంతమంది విద్యార్థులు వివక్షకు గురయ్యారని చెప్పి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రశ్న ఛానల్ ప్రతినిధి అనేటువంటి రావణ్ పిఠాపురం నియోజకవర్గానికి వెళ్ళటం జరిగింది. ఆ ఎండపల్లి అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు చూపించే విధంగా అక్కడ కొన్ని విద్యార్థులతో మాట్లాడినటువంటి వీడియోలు అవి కూడా బయటకు తీసుకురావటం, అదంతా కూడా ఆయన ఛానల్లో ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ప్రవేశించాడు, ఎండపల్లికి సంబంధించినటువంటి స్కూల్ వ్యవహారంలో రావణ్ తలదూర్చాడంటూ అతనిపై విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా సర్పవరం పోలీసులు అయితే తెలియజేశారు. దీనికి సంబంధించే 12/12/2025లో జరిగి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పుడు ఆయన అదుపులో తీసుకున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతానికి రావణ్ గత రాత్రి సర్పవరం పోలీస్ స్టేషన్కి రావణ్ అయితే తరలించడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు ఆయన కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూడవలసింది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ని రిమాండ్కి పంపించాలి, ఖచ్చితంగా అతన్ని ఏదో రకంగా భయపెట్టాలనేటువంటి విధానంలో కూటమి ప్రభుత్వ నేతలు కానీ పోలీసులు కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఏదైనా సరే ప్రజలు ఎవరు కూడా హర్షించబోరని, ఈ ప్రజాస్వామ్యంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి భాషను మాత్రమే తను ఉపయోగించి మాట్లాడాడు తప్ప వ్యక్తిగతంగా తానేమీ కూడా దూషించలేదంటూ జడా శ్రవణ్ కుమార్ మాట్లాడటం జరిగింది. అయితే ఆ వేదికపై నుంచి అక్కడ మాట్లాడిన ఒక్క మాట రావణ్ మాట్లాడి మీ నోట్లో అని చెప్పి ఆగిపోయాడు. అంతకుమించి ఏమీ కూడా అతను పరుష పదజాలాలు కానీ ఏమీ ఉపయోగించలేదు. పవన్ కళ్యాణ్ ఏ స్టైల్లో అయితే మాట్లాడతాడో ఆ స్టైల్లోనే కొడకల్లారా అంటూ అన్నటువంటి ఆయన స్లాంగ్ను ఉపయోగించి మాట్లాడాడు తప్ప వ్యక్తిగతంగా దూషించే విధంగా ఏ పరుష పదజాలాలు కూడా ఉపయోగించి అతను దూషించలేదంటూ ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ మీడియా ముందు తెలిపారు. అయితే ఈ పరిణామాలు ఎలా ఉన్నా సరే ప్రజెంట్ ఇక సర్పవరం పోలీస్ స్టేషన్ ఒక్క విషయంలోనే కాదు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా అతనిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అంటే అతన్ని ఇబ్బంది పెట్టే విధంగా స్టేషన్ నుంచి స్టేషన్కు, కోర్టు నుంచి కోర్టుకు మార్చే విధంగా అనేక రకాలైనటువంటి కేసులు నమోదు చేసి వాటిపై బెయిల్ మంజూరు చేస్తే అతని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ధోరణిలోని ఈ కక్షపూరితమైనటువంటి కేసులన్నీ పెడుతున్నారన్నటువంటి ఆలోచన అయితే కలుగుతుంది. మరొక 5 పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సర్పవరం పోలీస్ స్టేషన్ నుంచి ఆయన బయటకు వచ్చి
మళ్ళీ పిఠాపురం కోర్టు ఇచ్చినట్టుగానే అంటే ఏదైనా సరే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్నటువంటి వేసినటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పిఠాపురం పోలీస్ స్టేషన్లో కూడా నేను అవే సెక్షన్లు వేయటం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి కొంతమంది, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది రావణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అదే క్రమంలో హిందూ భావజాలాన్ని కించపరిచే విధంగా అతను మాట్లాడుతున్నారంటూ మరికొంతమంది వ్యక్తులు మరొక కంప్లైంట్ పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కేసు నమోదు చేసినటువంటి పిఠాపురం పోలీసులు ఈ 2 కేసులపై రిమాండ్ విధించాలంటూ కోర్టు ముందు అపియర్ చేశారు. కానీ కోర్టు బెయిల్బుల్ సెక్షన్స్ కావడంతో అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయండి అంటూ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో అదే కేసుకు సంబంధించి ఇప్పుడు సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంటే ఈరోజు కాకినాడ కోర్టులో ఆయన హాజరుపరిచిన తర్వాత కూడా ఒకవేళ బెయిల్ ఇచ్చి బయటికి పంపిస్తే, ఎందుకంటే ఒక కోర్టులో బెయిల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అదే సెక్షన్ మీద కేసు నమోదైనప్పుడు అక్కడ కోర్టులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కూడా ఒకవేళ బెయిల్ వస్తే మిగతా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి కేసుల విషయంలో ఎవరైనా మళ్ళీ పోలీసులు అదుపులో తీసుకుని అక్కడి నుంచి మరో ప్రాంతానికి రావణ్ణి తరలించే అవకాశం ఉందా? లేదంటే ఈరోజు కాకినాడలో ప్రధానంగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పంతో నానాజీ ఉన్నారు. ఇటీవల ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే రావణ్ణ తన నియోజకవర్గానికి చెందినటువంటి సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలించడంతో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు ఇక్కడ పిఠాపురంలో మాదిరిగానే అక్కడ కూడా ఆయనపై ఏవైనా దాడి చేయడానికి ప్రయత్నించే అవకాశం కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఏమన్నా కల్పిస్తారన్నటువంటి ఆందోళన కూడా కలుగుతుంది. అయితే రావణ్కి సంబంధించి ఆయనకి సంబంధించి ప్రధానంగా ఆయన సపోర్టర్స్ ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే రావణ్ మొదటి నుంచి కూడా దళిత భావజాలాన్ని, అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని అతను దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోయినా సరే అణగారిన వర్గాల కోసం తన వాయిస్ను ప్రముఖంగా వినిపించేటువంటి వ్యక్తి. ఈ క్రమంలోనే అతనిపై అభిమానంతో చాలామంది దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలందరూ కూడా ఆయన్ని పిఠాపురం పోలీస్ స్టేషన్లో ఉంచినప్పుడు అక్కడ చేరుకున్నారు. ఈరోజు సర్పవరం పోలీస్ స్టేషన్ కూడా భారీ స్థాయిలో జనసేన పార్టీకి ధీటుగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు, అలాగే జై భీమరావు భారత్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఇంక మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించి సోషల్ యాక్టివిస్టులు, లెఫ్ట్ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా రావణ్కి మద్దతుగా సర్పవరం పోలీస్ స్టేషన్కి చేరుకుంటారని తెలుస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అంటే పంతో నానాజీ అనుచరులు ఏమైనా రావణ్పై దాడి చేసే అవకాశం ఉందా అంటే కోర్టుకు తరలించే క్రమంలో నిన్న అయితే పిఠాపురం పోలీసులు చాలా చాకచక్యంగా ఇరు వర్గాలని కూడా తొలగించి అక్కడి నుంచి చాలా పటిష్టమైనటువంటి భద్రతతో రావణ్ను కోర్టుకు తరలించడం జరిగింది. అయితే ఈరోజు కాకినాడకు సంబంధించి ఈరోజు కాకినాడ కోర్టులో అతను ప్రవేశపెట్టే క్రమంలో ఏ రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విధంగా ఉంది అంటే ఈరోజు సాయంత్రం లోపు ఆయన రిమాండ్కి పంపించే విధంగా ఎఫ్ఐఆర్ రెడీ చేసి కోర్టుకు హాజరుపరుస్తారని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా జడా శ్రావణ్ కుమారే కాకినాడ కోర్టులో అపియర్ అవుతారని చెప్పి ఆయన కూడా ప్రకటించారు. అయితే ఖచ్చితంగా పిఠాపురం కోర్టులో లాగే అక్కడ కూడా అదే సెక్షన్ల మీద కేసు నమోదు చేస్తే అక్కడ కూడా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తరువాత రావణ్ని అక్కడి నుంచి మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకెక్కడికి తరలిస్తారు, ఏ పోలీసులు చదుపులో తీసుకుంటారన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈరోజు రావణ్ని సర్పవరం పోలీస్ స్టేషన్లో అదుపులో ఉంచారు. ప్రస్తుతానికి కాసేపట్లో అక్కడికి భారీగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు చేరుకునే అవకాశం ఉందన్న నేపథ్యంలో పోలీసులు కూడా బందోబస్తు పటిష్టంగా చేశారు. అయితే ఈరోజు ఆయన ఏ సమయానికి రిమాండ్కి పంపిస్తారు, ఏం జరగబోతుందన్న విషయంపై మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.